హలో దోస్తులు, ఎలా ఉన్నారు? అందరూ బాగుండారు అనుకుంటుండా. ఈరోజైతే చూడండి, హోటల్లో ఒక్క కస్టమర్ కూడా లేదు దోస్తులు. ఒక్క కస్టమర్ కూడా రాలేదు. ఈరోజు సెకండ్ సాటర్డే, సో దానివల్ల మనకు వచ్చే బుడ్డి కస్టమర్స్ కూడా రాలేదు ఎవరైతే ఈరోజు. మళ్ళీ ఏమి అనుకున్నామంటే ఆల్మోస్ట్ ఎట్లనో ఒకటి అయ్యింది, మళ్ళీ మొత్తం మిగిలిపోయింది దోస్తులు. ఈరోజు అయితే మళ్ళీ నేనైతే షాప్కి పాలు తెచ్చేదానికి అయితే డిపోకి వెళ్ళిపోయినా. ఆడ వెళ్ళాక అయితే చూడండి, నేను ఆ డిపోకి అయితే వెళ్ళి పాలు తీసుకున్నాక మీకు ఒక విషయం చూపిస్తాను చూడండి. దీంట్లో ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఎంతమందికి ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇదంతా తీసుకొని మళ్ళీ పాలు అయితే తీసుకుని, అన్ని ఐస్ క్రీమ్స్లో అయితే మనం తీసుకోలేదు, మనకు అంత బడ్జెట్ లేదు కదా. మనకు కావాల్సింది పాలు తీసుకొని ఒక 2 ఐస్ క్రీమ్స్ తీసుకొని వచ్చేసిన. ఇంటికి అయితే వచ్చేసినాక ఫ్రిడ్జ్లో అయితే మొత్తం పెట్టేస్తా ఉన్నాను. మళ్ళీ నేనైతే ఫ్రిడ్జ్లో మొత్తం పాలంతా అరేంజ్ చేసేసి పాలు మొత్తం మా ఫ్రిడ్జ్లో చూడండి ఫ్రెండ్స్, ఐస్ గడ్డ ఎంత ఫుల్ అయిపోయింది డీప్ ఫ్రిడ్జ్లో. మళ్ళీ ఈ ఐస్ క్రీమ్సే ఫ్రెండ్స్ నేను తెచ్చుకునింది. ఇది తెచ్చి తిన్నాక అయితే మధ్యాహ్నం అయిపోయింది. ఇది తిన్న తర్వాత అయితే ఇది వేఫర్స్ ఒకటి తిన్నాను. ఇదైతే 10 రూపీస్ అంట, షాప్లో కొనుక్కున్నా. ఇదైతే తిన్నా, బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. మళ్ళీ నేను నెక్స్ట్ అయితే సేమ్యాలు ఇచ్చేకైతే షాప్కి వెళ్ళాను. కానీ ఆడ ఎంత లేట్ అయింది తెలిసిన ఫ్రెండ్స్, వచ్చేకైతే లేట్ అయిపోయింది. మళ్ళీ నేనైతే నా వర్క్ చేసుకొని తీసుకొని వచ్చేసిన ఫ్రెండ్స్. మన ఛానల్ని మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.